ఆహా! ఎండు చేపల కూర. ఎండు చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే ఎంత ఇష్టం అంటే నాన్ వెజ్ తినాలనిపించిన రోజున ఇంట్లో ఎండు చేపలు ఉంటే ఖచ్చితంగా ఎండు చేపలనే వండుతాను. లేదంటే ఎగ్స్ వండుతాను. ఎందుకంటే ఎటు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. మ్యారేజ్ కాకముందు మా అమ్మ ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్లో ఈ ఎండు చేపల కూర వండి రాగి సంకటి చేసేది. ఆ రెండిటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుండేది. ఇంట్లో ఎండు చేపలు ఉంటే చాలు ఆ చేపలతో మా అమ్మ చాలా విన్యాసాలే చేసేది. ఐ మీన్ వంకాయలతో, దోసకాయలతో, మునక్కాయలతో ఇలా అన్నిట్లో మిక్స్ చేసి వండేది. ఎండు చేపల మీద ఇష్టంతో అన్నిట్లో ఇలా మిక్స్ చేసి వండేదో తెలీదు, లేకపోతే ఎక్కువ రోజులు నిలువ ఉంటే అవి కలర్ మారిపోయి టేస్ట్ మారిపోతాయి అని వండేదో కూడా తెలీదు. ఇకపోతే నేను ఇక్కడ చూపిస్తున్న కర్రీ వచ్చేసి తోక చేపల కూర అండి. తెలంగాణలో అయితే బొమ్మిడి చేపలు అంటారు. ఈ తోక చేపల కూరని మా అమ్మ వాళ్ళమ్మ దగ్గర నేర్చుకుంది. మా అమ్మ దగ్గర నేను మా చెల్లి నేర్చుకున్నాము. ఈ ఫుల్ రెసిపీ వచ్చేసి మన ఛానల్లో డీటెయిల్గా ఉంది. వెళ్ళి ఒకసారి చెక్ చేసి తప్పకుండా ట్రై చేయండి.